సో మీరు గూగుల్ కీవర్డ్ ట్రెండ్స్, బేసికలీ గూగుల్ కీవర్డ్ ట్రెండ్స్ అంటే ఏంటి ఫస్ట్ థింగ్ అదని. సో వాట్ యూ మీన్ బై ట్రెండింగ్ అంటాం. ఓకే, మనము ఇన్ సింపుల్ లైక్ సింపుల్ వేలో చెప్పాలంటే ట్రెండింగ్ ఈ వీడియో మీరు యూట్యూబ్ లో చూస్తే ఇది ట్రెండింగ్, సో ఇది #1 లో ఉంది ట్రెండింగ్, ఇది టాప్ 10 లో, ఈ వీడియో టాప్ 10 లో ట్రెండింగ్ గా ఉంది ఇప్పుడు. అలాగని మీరు ఇనింటారు ఈ టర్మ్ ని. ఓకే, సో ఈ ట్రెండ్ అంటే ఓకే ఒక పర్టిక్యులర్ కీవర్డ్స్ కి ట్రెండ్ ఎలా ఉంది ఆర్ ఓకే. సో యూ వాంట్ టు కంపేర్, ఎప్పుడైనా మీరు యూ వాంట్ టు కంపేర్ 2 కీవర్డ్స్. ఓకే, కీవర్డ్ ఏ కీవర్డ్ బి మీరు కంపేర్ చేసి చూస్తే ఓకే, సో ఈ కీవర్డ్ కి ఈ కీవర్డ్ కి ట్రెండ్ ఎలా ఉంది, సో ఎక్కడ మనము ఏ మంత్ లో ట్రెండ్ గ్రోత్ అయింది, ఏ మంత్ లో డిక్రీజ్ అయింది, సో దీన్ని రియల్ టైమ్ లో చూడాలా అంటే పర్టిక్యులర్ కీవర్డ్ కి ట్రెండ్ ని, సో యూ కెన్ గో ఫర్ కీవర్డ్ గూగుల్ కీవర్డ్ ట్రెండ్స్ అన్నమాట. ఓకే, సో మీరు గూగుల్లో పోయేసి గూగుల్ కీవర్డ్ ట్రెండ్స్ అని కొడితే ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వస్తుందండి. సో గూగుల్ ట్రెండ్స్ అని ఇక్కడ క్లిక్ చేసుకుంటే సో ఇది టూల్ అన్నమాట. ఓకే, బేసికలీ ఇది గూగుల్ వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే హోమ్, ఎక్స్ప్లోర్, ట్రెండింగ్ నవ్వు. సో ఇక్కడ ఫస్ట్ విల్ గో బై స్టెప్. ఇక్కడ హోమ్ లో సో ఎక్స్ప్లోర్ వాట్ ఇండియా ఇస్ సర్చింగ్ రైట్ నౌ. ఓకే, సో మీరు జస్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కీవర్డ్. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వి విల్ సీ బిట్వీన్ టూ, లైక్ మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఓకే, సో అర్థం చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇండియాలో ఎంఎస్ ధోని అనుకుందాం. ఓకే, అలాగే కేఎల్ రాహుల్ అని తీసుకుందాం, ఆర్ విరాట్ కోహ్లీ అని తీసుకుందాం. ఏదైనా ఒక 2 వర్డ్స్ ని తీసుకుందాం. ఫస్ట్ ఇది వెరీ సింపుల్ గా మీకు చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఓకే, సో ఇది జస్ట్ సింపుల్ గా మీకు అర్థమయ్యేదానికి ఈ వర్డ్స్ తీసుకున్నా. లెట్స్ సే ఎంఎస్ ధోని అని సెర్చ్ చేస్తా. ఓకే, ఎంఎస్ ధోని అని సెర్చ్ చేస్తా. ఓకే, సో మీరు ఎంఎస్ ధోని అని సెర్చ్ చేస్తే ఓకే, సో ఇట్ విల్ గివ్ us సమ్ రిజల్ట్స్. ఇక్కడ చూడండి. ఓకే, ఎంఎస్ ధోని అనే కీవర్డ్. ఓకే, సో దీన్ని లెట్స్ సే వి విల్ కంపేర్ ఎంఎస్ ధోని విత్ ఓకే విరాట్ కోహ్లీ దగ్గర కంపేర్ చేద్దాం. ఓకే, సో లెట్స్ సే ఎంఎస్ ధోని ఇక్కడ చూసుకోండి. ఎంఎస్ ధోని అనేది ఏ కలర్ లో ఉంది, బ్లూ కలర్ లో ఉందండి. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సఫ్రాన్ కలర్ లో ఉంది విరాట్ కోహ్లీ, ఇండియన్ క్రికెటర్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే సో మీరు ఇక్కడ చూసుకుంటే క్లియర్ గా తెలుస్తుంది. బిట్వీన్ దిస్ బ్లూ కలర్ లైన్ ఉంది కండి, ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది. ఓకే, ఇక్కడ చూసుకోండి ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది. ఎంఎస్ ధోని అని సెర్చ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఓకే, ఇక్కడ ఇంకొకటి కూడా మీరు మేజర్ గా అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ రైట్ నౌ వీఆర్ లుకింగ్ అట్ ఇండియా లొకేషన్. ఓకే, సో ఇండియా లొకేషన్ లో వెబ్ సెర్చ్, సో అంటే గూగుల్లో ఎంతమంది సెర్చ్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ చూసుకుంటే సో మీకు ఎంఎస్ ధోని అనేది ఇక్కడ చూసుకోండి. నేను ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ ఎక్కడైనా మౌస్ ఓవర్ చేస్తా అనుకుందాం, లెట్స్ సే పీక్ లో. సో ఇక్కడ చూసుకోండి April 10th 2025 ఓకే, ఎంఎస్ ధోని ఎంత మంది సెర్చ్ చేస్తున్నారండి, 0 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు. సిమిలర్లీ విరాట్ కోహ్లీ ఎంత మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు, ఓకే 89 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు. ఇలాగా మనము కంపారిజన్ బిట్వీన్ 2 కీవర్డ్స్ ని కంపేర్ చేసి చూసుకోవచ్చు. సో ఎంత మంది గూగుల్లో ఏ పర్టికులర్ కీవర్డ్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే సెర్చ్ చేస్తా ఉన్నారు. సో లెట్స్ సే ఇప్పుడు సింపుల్ గా అర్థమైందా. సో హౌ టు కంపేర్ బిట్వీన్ 2 కీవర్డ్స్ అని చెప్పేసి బిట్వీన్ ఎంఎస్ ధోని అండ్ విరాట్ కోహ్లీ కంపేర్ చేస్తే సో మనకి విరాట్ కోహ్లీ అనే పర్సన్ ఇండియన్ క్రికెటర్ కి హైయెస్ట్ సెర్చ్ ఉండేది కంపారిటివ్లీ టు లైక్ ఎంఎస్ ధోని. లెట్స్ సే మీరు ఇంకా ఒక కీవర్డ్ యాడ్ చేయాలన్నా కూడా ఇక్కడ వచ్చేసి యాడ్ చేయొచ్చు. లెట్స్ సే రోహిత్ శర్మ. ఓకే, సో లెట్స్ సే రోహిత్ శర్మ అని సెర్చ్ చేస్తా. సో రోహిత్ శర్మకి ఇక్కడ చూసుకోండి. సో ఎల్లో ఇక్కడ చూసుకుంటే మీకు ఎల్లో వచ్చిందండి రోహిత్ శర్మ. ఎల్లో ఇండికేట్స్ దట్ రోహిత్ శర్మ ట్రెండ్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే లెట్స్ సే April 11th కి సో ఎంఎస్ ధోని అనేవాళ్ళు 0 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు, విరాట్ కోహ్లీ 48 మెంబర్స్, రోహిత్ శర్మ 12 మెంబర్స్. సో ఇలాగా బిట్వీన్ యువర్ కీవర్డ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగా మీ దగ్గర లెట్స్ సే ఒక బిజినెస్ కి మీరు ఒక బిజినెస్ రన్ చేస్తా ఉన్నారు అంటే మల్టిపుల్ కీవర్డ్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో మీరు ఏది మన మెయిన్ ఫోకస్డ్ కీవర్డ్. ఓకే, లెట్స్ డిజిటల్ మార్కెటింగ్ అని ఒక లైక్ కీవర్డ్ తీసుకుంటాం. సిమిలర్లీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది ఇంకొకటి తీసుకుంటాం. మళ్ళీ ఇంకొక కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. సో ఈ 3 కీవర్డ్స్ కి మీరు ట్రెండ్ అనేది చెక్ చేసుకొని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే విరాట్ కోహ్లీకి హైయెస్ట్ సెర్చ్ అంటే విరాట్ కోహ్లీ అనే సెర్చ్ టర్మ్స్ కి ఐ మీన్ కీవర్డ్ కి ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ అనేది ఉంది. సో ఇప్పుడు మీరు క్లియర్ గా డిఫరెన్షియేట్ చేయొచ్చు విచ్ ఈస్ మై ప్రైమరీ కీవర్డ్. ఓకే, అలాగా మీరు క్లియర్ గా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ గూగుల్ ట్రెండ్ కీవర్డ్ అన్నమాట. ఐ మీన్ గూగుల్ ట్రెండ్ టూల్ అన్నమాట. అర్థమైందా?
టీమ్ అర్థమైందా? Yes, ఏమన్నా sir. డౌట్స్ ఉన్నాయా? లేకపోతే ఇంకా ఒకసారి రిపీట్ చేయాలా నేనేమన్నా? ఓకే. సో ఇది జస్ట్ ఐ హావ్ కంపేర్డ్ విత్ లైక్ మీకు నోన్ నేమ్స్ తీసుకొని మనం కంపారిజన్ చేస్తాము. ఓకే. సో ఇప్పుడు కొన్ని కీవర్డ్స్ సెర్చ్ చేస్తాం. యాక్చువల్ కీవర్డ్స్ అంటాం. ఓకే. అంటే నార్మల్ కీవర్డ్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నేను తీసేస్తాను. లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ అని నేను ఇక్కడ ఓకే. ఇదొక కీవర్డ్ ని నేను సెలెక్ట్ చేసుకుంటా. ఐ వాంట్ టు కంపేర్ డిజిటల్ మార్కెటింగ్ విత్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్. ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అండ్ ఆల్సో మనం ఇంకొక కీవర్డ్ తీసుకుంటాము. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ సో ఇన్స్టిట్యూట్. సో ఇప్పుడు మీరు ఈ 3 కీవర్డ్స్ కి ఓకే. సో పర్టిక్యులర్ గా ఇండియన్ లొకేషన్ కి ఓకే. సో మీరు చూసుకుంటే ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఎందుకు చూపించట్లేదు ఇది? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే. సో ఇప్పుడు మీరు దాంట్లో కీవర్డ్స్ ని సెర్చ్ చేసుకుంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఫర్ బెంగళూరు లొకేషన్ అనుకుందాం. వస్తుందా? ఓకే. కంట్రీలో మాత్రమే వస్తుంది ఇది. ఓకే. సో రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ ఇండియా పర్ డే. ఓకే. పర్ అవర్స్. సో మీరు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓకే గోయింగ్ ఫార్వర్డ్ ఐ టేక్ యూ టు దిస్ ట్రెండ్స్. ఓకే. దానికి ఇంకా ముందర సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. పాస్ట్ డే ఓకే. సో పాస్ట్ 1 అవర్ ఓకే. సో మనకి నిన్నటి కావాలంటే పాస్ట్ డే లాస్ట్ 1 అవర్ లో ఈ కీవర్డ్స్ ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అంటే ఇక్కడ పోవచ్చు. లాస్ట్ 4 అవర్స్ లో ఎంతమంది, లాస్ట్ 7 డేస్ లో ఎంతమంది, లాస్ట్ 30 డేస్ లో ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఫర్ కస్టమ్ రేంజ్. ఓకే. కస్టమ్ రేంజ్ అంటే ఏమీ లేదండి. సో మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనకి కావాలా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ సో దిస్ సెర్చ్ వాల్యూమ్ ఓకే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1st నుంచి ఐ వాంట్ టు సీ till okay. So let's say I want to see till March okay. March 31st వరకు నేను చూడాలా. సో కీవర్డ్ ట్రెండ్ బిట్వీన్ దిస్ 3 కీవర్డ్స్ కనుక్కుందాం. సో క్లిక్ ఆన్ ఓకే. సో మనం క్లిక్ చేసిన వెంటనే ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఇక్కడ మీరు చూసుకుంటే సో కంపారిజన్ బిట్వీన్ డిజిటల్ మార్కెటింగ్ ఓకే. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ కి ఓకే. ఇక్కడ చూసుకుంటే మీకు సో క్లియర్ గా డిఫరెన్సియేషన్ అనేది తెలిసిపోతుంది. సో డిజిటల్ మార్కెటింగ్ అని ఇక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ పీక్ కి వెళ్దాము. ఓకే. February 7th డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ గూగుల్లో 96 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు. ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది 0 మెంబర్స్ సెర్చ్ చేశారు. ఓకే. సిమిలర్లీ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎంతమంది సెర్చ్ చేశారు? ఎంతమంది? 2 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారండి. ఓకే. అర్థమైందా ఇప్పుడు? సో గూగుల్ ట్రెండ్ ఎందుకు మనకి మేజర్ గా యూజ్ అవుతుందంటే బై ఓకే మనము సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఓకే. ఏ కీవర్డ్స్ కి ట్రెండ్ అనేది బాగుంది. ఓకే. లాస్ట్ 3 months లో లేకపోతే లాస్ట్ 6 months లో ఆర్ లాస్ట్ 1 year ఆర్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ ఫర్ లాస్ట్ 2 years మన కీవర్డ్స్ లో ఏ కీవర్డ్ కి హైయెస్ట్ ట్రెండ్ ఉంది. సో అలాంటి ట్రెండ్ ఉండే కీవర్డ్స్ ని యూ కెన్ ఫోకస్ ఓకే టు ర్యాంక్ ఆన్ గూగుల్లో కావచ్చు. ఆర్ మీ కెన్ కన్సిడర్ ఆ పర్టిక్యులర్ కీవర్డ్ దాన్ని మీరు ప్రైమరీ కీవర్డ్ అంటే మీ బిజినెస్ కి ప్రైమరీ కీవర్డ్ గా మీరు వాడచ్చు. ఓకే. అర్థమైందా? Yes, got Yes, it. sir. Yes, sir. ఓకే. Sir, ఇది చెప్పండి. సార్ ఇది రికమెండెడ్ టైం ఫ్రేమ్ ఎంత తీసుకోవాలి సార్? సో రికమెండెడ్ టైం ఫ్రేమ్ అంటే లాస్ట్ 1 year ది తీసుకున్నా దట్ విల్ బి వెరీ గుడ్. ఓకే. సో ఈవెన్ మీకు గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో కూడా తీసుకున్నా లేకపోతే ఏదే కీవర్డ్ ప్లానర్ లో తీసుకున్నా ఓకే పర్ మంత్ కి ఇస్తాయండి. ఓకే. పర్ మంత్ కి ఎంత మంది సెర్చ్ చేస్తా ఉన్నారని చెప్పేసి లెట్స్ సే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ ఓకే మీకు రియల్ టైమ్ లో చూపించాలంటే మీకు సపోజ్ చెప్తున్నారు అనుకుంటా కీవర్డ్ ప్లానర్ ఓకే. సో ఆ కీవర్డ్ ప్లానర్ లో మనకి తెలుస్తుంది. సో నాది అడిగితే లాస్ట్ 1 year ది మీరు చూసుకోండి. సో లాస్ట్ 1 year ది లాస్ట్ 2 year ది సో మీకు చాలా కావాలంటే బట్ ఐ రికమెండ్ లాస్ట్ 1 year నుంచి సో మీ కీవర్డ్ అనేది ఎలా పర్ఫామ్ అవుతా ఉంది గూగుల్ ఐ మీన్ వాట్ ఈస్ ది సెర్చ్. సో ఎక్కడ మనకి డిక్రీజ్ అవుతుంది, ఏ మంత్ లో ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని క్లియర్ గా పెట్టేసి మీరు చూసుకోవచ్చు. సో లాస్ట్ 1 year లో ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా సో మీరు అలాగా వాడచ్చండి. ఓకే. అర్థమైందా? Yes, sir. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. అర్థమైంది సార్. సో ఇక్కడ మనం చెప్పండి. కరువుగా ఉన్నాయి కదా సార్ గ్రాఫిక్ అంటే పై చార్ట్ టైప్ ఏమన్నా విజిబిలిటీ ఉంటుందా ఇవి గూగుల్ ట్రెండ్స్ లో? సో నో ఇక్కడ జస్ట్ ఈ గ్రాఫిక్ అంటే ఈ లైక్ కైండ్ ఆఫ్ వాటి ఈ గ్రాఫ్ లోనే ఉంటాయండి. పై చార్ట్ అలాగా రాదనుకుంటా దీంట్లో. ఓకే. సో దీంట్లో నాకు తెలిసి పై చార్ట్ అన్ని రాదండి. ఓకే. సో దెర్ ఇస్ నో ఆప్షన్ టు చేంజ్ ఆల్సో.
ఓకే సార్. ఓకే. సో దీన్ని మీరు చూసుకోనొచ్చు. సో ఇక్కడ మీరు లైక్ 2 థింగ్స్. ఓకే. సో ఇక్కడ మనము ఈ పర్టిక్యులర్ కీవర్డ్స్‌కి కంపారిజన్ తీసుకున్నాం. సో మీరు ఇక్కడ కంప్లీట్‌గా కావాలంటే యూ కెన్ డౌన్‌లోడ్ అండ్ కీప్. సో మీకు ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే సో యూ కెన్ సీ డిజిటల్ లైక్ ఈ పర్టిక్యులర్‌వి ఓవర్‌వ్యూ డెస్క్‌టాప్‌లో ఎలా ఉంది. ఓకే. మొబైల్‌లో ట్రెండ్ ఎలా ఉంది. సో ఈ పర్టిక్యులర్ దానికి మీరు ఇక్కడ డన్ అని క్లిక్ చేస్తే మొబైల్ ట్రెండ్ అనేది వస్తది. సో ఆల్‌మోస్ట్ మీకు యాస్ ఎన్ యావరేజ్‌గానే ఇస్తదండి. లైక్ కంప్లీట్‌లీ మొబైల్, డెస్క్‌టాప్, ట్యాబ్ ఇంకా ఏదో డివైసెస్ ఉన్నా ఆ డివైస్‌లో మనకి ఎంతమంది సెర్చ్ చేస్తా ఉన్నారో దాన్ని తీసుకొని మనకిస్తది గూగుల్. ఓకే. అర్థమైందా? Yes, sir. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది వెబ్ సెర్చ్. అంటే ఇక్కడ ఇది వెబ్ మేము ఓపెన్ చేస్తా ఉండాము. ఇక్కడొచ్చేసి సో నేను ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తే ఇదొచ్చేసి వెబ్ సెర్చ్. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ వెబ్ సెర్చ్ పైన క్లిక్ చేస్తే యూ సీ ఇమేజ్ సెర్చ్, న్యూస్ సెర్చ్, గూగుల్ షాపింగ్, యూట్యూబ్ సెర్చ్. అంటే ఇక్కడ చూడండి నేనేమన్నా డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదండీ. సో బై యూజింగ్ దిస్ ఇమేజ్ సో ఇక్కడ మీరు ఇమేజ్ సెర్చ్ ఓకే. ఇమేజ్ పే సెర్చ్ పైన క్లిక్ చేస్తే ఇది మనకి ఇమేజ్ సెర్చ్ లో ఎంతమంది లైక్ ఐ మీన్ ట్రెండ్ ఎలా ఉంది. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ అనే పర్టిక్యులర్ కీవర్డ్ కి మనం ఇచ్చిన కీవర్డ్ కి త్రో ఇమేజెస్ నుంచి ఎంత ట్రాఫిక్ యాజ్ ఎన్ యావరేజ్ గా ఎంత వస్తుంది. సిమిలర్లీ న్యూస్ సెర్చ్ లో ఎంత వస్తుంది. ఓకే. సో సిమిలర్లీ మీరు గూగుల్ షాపింగ్ సైట్స్ ఉంటాయి దాంట్లో ఎంత వస్తుంది. సో అలాగే యూట్యూబ్ లో ఎంతమంది సెర్చ్ చేస్తారు ఈ పర్టిక్యులర్ కీవర్డ్స్ ని. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడ. కానీ మనకి మేజర్ గా మీరు కన్సిడర్ చేయాల్సినది వెబ్ సెర్చ్ అండి. ఇదే మేజర్. ఓకే. సో దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్. మీ సెకండ్ థింగ్ కన్సిడర్ చేయాల్సినది యూట్యూబ్ సెర్చ్. మీరేమైనా యూట్యూబ్ ఎస్ఈఓ ఫ్యూచర్ క్లాసెస్ లో చెప్తామండి ఇది నీడ్ నాట్ టు వరీ. సో మీరేమైనా యూట్యూబ్ సెర్చ్ యూట్యూబ్ ఎస్ఈఓ చేస్తా ఉంటే అప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు యూట్యూబ్ లో సెర్చ్ ఎలా ఉంది అని చెప్పేసి. ఓకే. ఏ పర్టిక్యులర్ కీవర్డ్ కి ఎంత ఉంది ట్రెండ్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే. సో ఇంకా రిమైనింగ్ మీకు అంతా లైక్ వెబ్ సెర్చ్ సారీ ఇమేజ్ సెర్చ్ కానీ న్యూస్ సెర్చ్ లో కానీ షాపింగ్ సెర్చ్ లో కానీ మీకు అంతా రాదండి ఈ దానికి. సో మనకి ఇండియాలో లార్జెస్ట్ సెర్చ్ ఓకే ఇంజిన్ అంటే ఒకటి వచ్చేసి గూగుల్, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సెర్చ్ ఇంజిన్. సెకండ్ వన్ వచ్చేసి యూట్యూబ్ అండి. ఓకే. ఈ రెండిట్లోనే చాలా ఉంటారు. ఎందుకంటే లైక్ గూగుల్లో సెర్చ్ చేస్తారు వాళ్ళకి అర్థం కాలేదు అంటే ఇమీడియట్ గా దే విల్ మూవ్ టు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తారు. సిమిలర్లీ ఆ రిలవెంట్ వీడియోస్ ని వాళ్ళు చూసేస్తారు. ఓకే. సో దట్ ఈస్ వాట్. సో మేజర్ గా మనము గూగుల్, యూట్యూబ్ ఈ రెండునే కాన్సన్ట్రేట్ చేసి మేజర్ గా. ఓకే. ఎందుకంటే వరల్డ్ లో 90-95% మోర్ దెన్ 95% గూగుల్లోనే ఉన్నారు అందరూ. ఓకే. ఇంకా మీరు యాహూ తీసుకొనొచ్చు, బింగ్ తీసుకొనొచ్చు, ఆర్ లైక్ ఏదైనా అదర్ సెర్చ్ ఇంజిన్ తీసుకున్నా కూడా అక్కడ నాట్ ఈవెన్ 5% కూడా లేదండి. ఓవరాల్ 100% లో సో నాట్ ఈవెన్ 5% సెర్చెస్ కూడా లేదు. ఓకే. సార్ ఇమేజ్ సెర్చ్ అంటే గూగుల్ లెన్స్ వాడి సెర్చ్ చేయడం సార్ ఎలాగది? ఇప్పుడు మీరు గూగుల్‌కి పోతే ఓకే. సో ఇక్కడ మీరు ఇమేజెస్ అని ఒక ఆప్షన్ ఉంటదండి. సెర్చ్ బై ఇమేజ్ అని చెప్పేసి. ఓకే. సో సెర్చ్ బై ఇమేజ్ అని కొట్టేస్తే మీరు ఐదర్ యూ కెన్ పేస్ట్ ది లింక్ ఆర్ ఓకే. సో ఇక్కడ మీరు ఫైల్‌ని డ్రాగ్ అండ్ డ్రాగ్ చేయొచ్చు. 1 సెకండ్ అండి. నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఓకే. సో ఏదో ఒకటి ఇలాగా ఓకే. సో ఒక ఇమేజ్ తీసుకుంటా నేను. ఈ ఇమేజ్ ఉంది కదండీ. ఈ ఇమేజ్‌ని ఇక్కడ ఏద్దాం. ఓకే. లెట్స్ సీ రియల్ టైమ్‌లో ఎలా వస్తదని చెప్పేసి. ఓకే. ఇమేజ్ సెర్చ్ మీకు అంత ఉండదండి. ఎందుకంటే ఇమేజ్ బీటాలో ఉంది ఇంకా. గూగుల్‌లో అంతా డ్రాప్ అండ్ డ్రాగ్ ఇక్కడేస్తే ఓకే. సో దాని రిలవెంట్ ఇమేజెస్ అనేది మీకు ఇక్కడ ఇచ్చేస్తది గూగుల్. ఓకే. అర్థమైతుందా? ఓకే. సో ఇలాగ మీరు ఇమేజెస్ సెర్చ్ దానికి ఇమేజ్ మోస్ట్ ప్రాబబ్లీ లైక్ ఆ ఇమేజ్‌కి ఒక నేమ్ ఉండొచ్చు. ఓకే. సో ఇక్కడ చూడండి లైక్ సమ్ యూజీసీ నెట్ అని ఉంది. ఓకే. సో సమ్ రిలవెంట్ కానీ 100% ఇది ఇమేజ్‌ని సిమిలర్‌గా రీడ్ చేసి ఇస్తది. కానీ నేమ్‌లో రీడ్ చేసి ఇచ్చేది చాలా తక్కువ. ఓకే. సార్ వాట్ అబౌట్ ది వాయిస్ సెర్చ్ సార్? చాలా మంది వాయిస్ ఇప్పుడు చాలా మంది వాయిస్ సెర్చ్ యూజ్ అనే చేసి సెర్చ్ దానికి చేస్తారు కదా. మీరు వాయిస్ సెర్చ్ కూడా ఇక్కడ చేసేది గూగుల్‌లోనే సెర్చ్ చేస్తారు. వాయిస్ సెర్చ్ కూడా. ఓకే. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నో. ఇక్కడ వాయిస్ కూడా సెర్చ్ కిందనే కన్సిడర్ చేస్తది. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? ఇక్కడ వాయిస్ సెర్చ్ కూడా మనకి రిలేటెడ్ టు సెర్చ్ కిందనే తీసుకుంటది. సో ఈవెన్ గూగుల్ ట్రెండ్స్ లో కూడా దేర్ ఇస్ నో వాయిస్ సెర్చ్ అలాగా.
ఓకే. సో కేటగిరీలో మీకు వాయిస్ అనేది సారీ. సో ఇక్కడ సెర్చ్‌లో మీకు వాయిస్ సెర్చ్ అనేది గూగుల్ ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదండి అది. ఓకే. దానికి ఏదో రకమైన నాకు తెలిసి టూల్స్ లేదు. సుబ్బు ఏదైనా టూల్స్ ఉన్నాయా మనకి? రెగ్యులర్‌లీ ఓన్లీ ఫర్ లైక్ వాయిస్‌కి ఇంతవరకు నాకు తెలిసి ఏది లేదు. సుబ్బు? థింక్ హి లెఫ్ట్ ఔట్. నో అండి. నాకు తెలిసి వాయిస్‌కి దేర్ ఇస్ నో వాయిస్ సెర్చ్‌కి టూల్ కానీ, ఓకే. దీనికి కానీ ఇక్కడ ఈవెన్ మనం ఏదే సెర్చ్ చేసినా గూగుల్‌లో ఓకే. సో, ఏదే సెర్చ్ చేసినా కూడా ఇక్కడ వాయిస్ అనేది లేదు. సో, దట్ ఈస్ గోయింగ్ రైట్ నౌ ఇట్ ఈస్ కన్సిడరింగ్ యాస్ ఎ నార్మల్ సెర్చ్ అన్నమాట. ఓకే. సో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ యాస్ ఎ లైక్ సెపరేట్‌గా వాయిస్‌కి సెర్చ్ వాల్యూమ్ ఎంతలా ఉంది. సో, ఇలాగ ఉండదండి. ఇప్పుడు వాయిస్ కూడా ఎస్ఈఓ ఉండిద్దా సార్? అలా సెపరేట్‌గా ఏమి ఉండదా? అలా సెపరేట్ వాయిస్‌కి ఎస్‌ఈఓ అని ఉండదండి ఎప్పుడును. ఓకే. మీరు గూగుల్ చేసి చూడండి. లెట్స్ సే ఇప్పుడు రియల్ టైమ్‌లోనే చెక్ చేద్దామండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కీవర్డ్ నేను సెర్చ్ చేస్తాను. ఓకే. సో, సప్లై సమ్ చైన్ ఫైనాన్స్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లాంగ్ టర్మ్ కీవర్డ్ ఏదైనా ఒక కీవర్డ్. సో, ఇక్కడ చూసుకున్నా నేను సప్లై చైన్ ఫైనాన్స్ అని తీసుకున్నా. ఓకే. ఇక్కడ ఏది వస్తా ఉంది? ఇదేదో క్రెడాక్ అని వస్తా ఉంది. సో, ఓకే. ఓకే. సో, న్యూజెన్, విఫిన్ ఇవి వస్తా ఉన్నాయి. సో, ఇప్పుడు సేమ్ సెర్చ్ టర్మ్‌ని గూగుల్‌లో వాయిస్‌లో ఎక్కి చూద్దాం. ఓకే. సప్లై చైన్ ఫైనాన్స్ సాఫ్ట్‌వేర్. ఏమొస్తా ఉన్నాయండి? సేమ్ రిజల్ట్స్ వస్తా ఉన్నాయి కదా! ఏమైనా డిఫరెంట్ రిజల్ట్స్ అనిపించిందా మనకి? సో, నేను వాయిస్ కమాండ్ ఇచ్చినా అప్పుడు కూడా సేమ్ రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. సో, ఇక్కడ మనం టైప్ చేసినాము సేమ్ రిజల్ట్స్. సో, గూగుల్ కన్సిడరింగ్ దిస్ యాస్ ఎ నార్మల్ సెర్చ్ అంతే. సో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ లైక్ ఇమేజ్ లాగా ఆర్ యూట్యూబ్ ట్రెండ్ లాగా ఆర్ ఓకే. ఎనీ అదర్ ఫార్మాట్ లాగా కన్సిడర్ చేయట్లేదు. రైట్ నౌ మీరు వాయిస్ ఇచ్చినా కూడా దాన్ని క్వెరీ అనేది తీసుకుంటా ఉంది. నార్మల్ సెర్చ్ అనేది తీసుకుంటా ఉంది రైట్ నౌ. సో, మనకి దానికి సెపరేట్‌గా వాయిస్‌లో ఎంతమంది సెర్చ్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ గూగుల్‌లో ఇంకా డిఫరెన్షియేట్ అవ్వట్లే. ఓకే. కానీ సో, డిఫరెన్షియేషన్ అయ్యుంటే సో, మనకిక్కడ వచ్చేసేది అది ఆప్షన్. కానీ అంటే వేరే ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్పారంటే వాయిస్‌కి కూడా సెర్చ్ ఇంజిన్ అదే ఎస్ఈఓ చేయాలి అని చెప్తున్నారు. నేనెక్కడ ఇనలేదండి ఇది. రేపు ఒకసారి సుబ్బు దగ్గర కన్ఫర్మ్ చేసుకుంటా నేను కూడా. సో, వాయిస్‌కి అనేది మనం ఇంతవరకు సెర్చ్ వాల్యూమ్ లైక్ ఎస్ఈఓ అనేది మనం చేయలేదు. ఇంతవరకు నేను కూడా ఇనలే ఇది. ఓకే. బెటర్ దట్ యూ హావ్ రైజ్డ్ ది క్వెషన్. ఓకే. నాకు కూడా అంత ఐడియా లేదు. సో, వాయిస్‌కి సెర్చ్ వాల్యూమ్ యాక్చువల్లీ మనం ఏం చేస్తామంటే లెట్స్ సే ఇఫ్ యూ హావ్ ఎ బ్లాగ్ ఆర్ ఎనీథింగ్ ఓకే. సో, బ్లాగ్‌ని మనము వాయిస్ అంటే ఒక లైక్ ఐదర్ మీ వర్డ్‌ప్రెస్ అయితే ఏదైనా ప్లగిన్ వాడేసి సో, మనం ఏం చేస్తామంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ రీడింగ్ వర్డ్ ఓకే. అక్కడ ఒక వాయిస్ ఉంటది. అదిస్తే అది నార్మల్‌గా కంప్లీట్ బ్లాగ్‌ని రీడ్ చేస్తది. ఓకే. ఇలా ఉంది కానీ సో, వాయిస్‌కి ఎస్‌ఈఓ అనేది మనకి లేదండి ఇంతవరకు. నాకు తెలిసిన ప్రకారం. ఓకే. సో, ఉంటే ఒక్కసారి మనం క్లారిఫై చేసుకుందాం. సో, ఐ విల్ ఆల్సో డిస్కస్ దిస్ క్వెషన్ విత్ సుబ్బు. సో, మీకు ప్రాపర్‌గా మీకు ఆన్సర్ చేస్తామండి. ఓకే. సో, వాయిస్ సెర్చ్ ఎస్‌ఈఓ. ఇది కూడా గుడ్ క్వెషన్స్ అండి. ఎందుకంటే మాకు కూడా మీ దగ్గర నుంచి ఇన్‌పుట్స్ వస్తాయి. క్వెషన్స్ మనకు త్రో అయితే చాలా ఇంపార్టెంట్. ఆ క్వెషన్స్‌కి లైక్ వి విల్ వర్క్ మోర్ ఆన్ దట్ పర్టిక్యులర్ కెరియర్ అన్నమాట. ఓకే. ఓకే సార్. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఎవరికైనా వేరే వాళ్ళకి ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి ఎవరికైనా? నో. ఓకే. సరే. విజయ్ మీకేం లేదా? ఓకే. ఓకే. సో, ఆల్‌మోస్ట్ 9:35 అయిందండి. ఓకే. సో, విల్ ఎండ్ దిస్ సెషన్ ఫర్ టుడే.